అందరికీ నమస్తే ప్రజలారా. వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు, నానా కష్టాలు పడుతూ ఉన్నారు. సమయానికి వాళ్ళకు జీతాలు రాకుండా ప్రభుత్వం వాళ్ళని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే మరి ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తోంది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేనిది వాళ్ళ ప్రభుత్వం నడవట్లేదు. ప్రభుత్వం నడుస్తోంది, ప్రభుత్వ దవాఖానాలు నడుస్తూ ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి, కళాశాలలు నడుస్తూ ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయంటే ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే దానికి కారణం. వాళ్ళు పొద్దుగాల పోయి వాళ్ళు తాళం తీసి మళ్ళీ సాయంత్రం వాళ్ళు తాళం వేసినంత వరకు ఏ ప్రభుత్వ దవాఖానాలు కానీ లేకపోతే ఆసుపత్రులు వేరే ఏవైనా కూడా నడవవు. బట్ మరి ఎందుకు వాళ్ళ గురించి ఆలోచన చేయట్లేదు? వాళ్ళ జీతాలు ఎందుకు వేయట్లేదు? ప్రభుత్వం ఎందుకు వాళ్ళ కష్టాన్ని గుర్తించట్లేదు? అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా వాళ్ళు కష్టానికి తగ్గట్టుగా వేతనం పెంచుతాము, వాళ్ళని రెగ్యులర్గా చేస్తాము, రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఉద్యోగానికి ఒక భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏమైంది? వాళ్ళ ఎందు గురించి పట్టించుకోవట్లేదు? ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా చీమ కొట్టినట్టుగా ఎందుకు కావట్లేదు? ఇవన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్ మిత్రులు, సోదరులంతా కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడితే నిజంగా చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎందుకు ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉందో తెలియదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక భద్రత లేదు, కనీసం వాళ్ళకు జీతాలు కూడా సమయానికి వేయట్లేదు ప్రభుత్వం. 6 నెలల నుంచి, గత 6 నెలలుగా జీతాలు రాక వాళ్ళు నానా అవస్థలు పడతా ఉన్నారు. 6 నెలలుగా జీతాలు వేయకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడవాలి? వాళ్ళ ఇంటికి రెంట్ ఎట్లా కట్టాలి? వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి? వాళ్ళ చిట్టీలు ఎట్లా కట్టాలి? వాళ్ళ ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఏ రకంగా తెచ్చుకోవాలి? అంటే ప్రభుత్వానికి మినిమం ఇంకిత జ్ఞానం ఉన్నదా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి, వాళ్ళ కష్టాల గురించి అసలు ప్రభుత్వం పట్టించుకుంటా ఉందా? దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా నడి రోడ్డు పాలైపోతా ఉన్నాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇబ్బందులై. ఎందుకంటే ప్రభుత్వం సమయానికి వాళ్ళ వేతనం వేయట్లేదు, సమయానికి జీతం ఇవ్వట్లేదు. ఇది పక్కన పెడితే మళ్ళీ ఏజెన్సీ సిస్టమ్ పెట్టడం వల్ల ఈ ఏజెన్సీ ఎవరైతే ఉన్నాడో వాడే మొత్తం తినిపోతా ఉన్నాడు. ఏజెన్సీ వాడికే 25,000 రూపాయలు, ఒక ఉద్యోగికి 25,000 రూపాయల చొప్పున ఏజెన్సీ వాడికి అప్పచెప్తే ఆ ఏజెన్సీ వాడు ఉద్యోగికి ఇచ్చేది 10,000, 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. వాళ్ళ జీతాలు గంతే ఉంటాయి, 12,000, 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు వాళ్ళకు. ఇవాళ వాళ్ళ సమయం మాత్రం 10 గంటల నుంచి 12 గంటలు కష్టపడతా ఉన్నారు. 8 గంటలు కాదు, 10 నుంచి 12 గంటలు కష్టపడతా ఉన్నారు. కానీ వాళ్ళకి జీతాలు సమయానికి రావు. వాళ్ళకి వచ్చే జీతం ఏమో చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉన్న జీతం అన్న సమయానికి వేయండి అంటే అది కూడా లేదు పరిస్థితి. 6 నెలలుగా జీతాలు రాకపోతే ఆ కుటుంబం, ఆ ఉద్యోగి ఎట్లా బ్రతకాలి? ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి? ఇచ్చినా కూడా ఎన్ని రోజులు ఇస్తారు? నెలనో 2 నెలలు ఇస్తారు బయట తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా. కానీ 6 నెలల నుంచి 7 నెలల వరకు ప్రతి నెల మనం అప్పడిగితే ఎట్లా ఇస్తారు ఇచ్చేటటువంటి వ్యక్తులు కూడా? అంటే మరి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాట ఏమైంది? వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు, తర్వాత వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, జీతాలు పెంపు చేస్తామని చెప్పారు. మరి మాటలు ఎక్కడ పోయినాయి? ఏజెన్సీ సిస్టాన్ని ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రద్దు చేయండి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున మా ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధితో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలను గుర్తించండి. ఏజెన్సీ సిస్టాన్ని పూర్తిగా కూడా రద్దు చేసి నేరుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని గుర్తించి వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళకే డబ్బులు వేసే ప్రయత్నం చేయండి. మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ దవాఖానాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులు కానీ ప్రతి దాంట్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు. వాళ్ళు లేనిది ఏది కూడా నడవట్లేదు. కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వార్డ్ బాయ్స్ కావచ్చు, మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అనేక మంది కావచ్చు, చాలా మంది కూడా అవుట్ సోర్సింగ్ అందరూ కష్టపడతా ఉన్నారు, ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ గురించి కనీసం ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. పొద్దుగాల లేస్తే వాళ్ళు ప్రభుత్వం నడవాలి, ప్రతి ఆఫీస్ ఓపెన్ కావాలంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ ఇంట్లో నుంచి కదలి ముందుకు వెళ్తేనే ప్రభుత్వం నడుస్తుంది. మరి అటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి కోసం పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకుండా, వాళ్ళ జీతాలు పెంపు చేయకుండా, వాళ్ళ ఉద్యోగులు మొత్తం కూడా ఒక భద్రత కల్పించకుండా ఈ ఏజెన్సీ సిస్టానికి డబ్బులు ఇస్తూ ఉంటే మరి వాళ్ళకేం పోతుంది? ఇవాళ ఎవడు తింటా ఉన్నాడు? ఎవడు బాగుపడతా ఉన్నాడు? ఈ మధ్యవర్తి అసలు ఎవడు ఏజెన్సీ? వాడికి ఎందుకు మీరు ఇచ్చేసి, అంటే వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నారు? వాడికి ఇచ్చేదేదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వండి. వాడికి ఒక్కొక్క ఉద్యోగికి 25,000 రూపాయల చొప్పున ఏజెన్సీ వాడు తీసుకొని
వాడు ఏం చేస్తా ఉన్నాడు, వీళ్ళకు 10,000 12,000 ఇస్తా ఉన్నాడు. అంటే ప్రభుత్వం కనీసం ఆలోచన చేయాలి. ఏజెన్సీ సిస్టమ్ మొత్తం రద్దు చేయండి. ఇవాళ వాళ్ళు 10 గంటలు కష్టపడతా ఉన్నారు పాపం. బయట పోతే 8 గంటలు కష్టపడతారు, కానీ వాళ్ళు ప్రభుత్వం కోసం 10 గంటలు 12 గంటలు కష్టపడితే వాళ్ళకి జీతం ఇచ్చేదేమో 10,000 15,000. అది కూడా అంత తక్కువ జీతము. మళ్ళీ సమయానికి జీతం ఇవ్వకపోతే ఎట్లా? 6 నెలలుగా జీతాలు రావట్లేదట. మరి దీనికి ఎక్కడ సమాధానం దొరుకుతుంది? ఎక్కడ పులి స్టాప్ దొరుకుతుంది? ఎక్కడ పోయినా ఎవరికి అధికారులందరినీ కలిసి ఎన్ని పత్రాలు ఇచ్చినా ఎన్ని లెటర్లు రాసినా కూడా జీతాలు మాత్రం రావట్లేదు. వాళ్ళ కష్టాలు వాళ్ళ మొత్తం కూడా వాళ్ళ జీవితమే ఒక చీకటిలో ఉండిపోయింది. ఏ పండగకైనా జీతం వేస్తారు కావచ్చు, ఒక శుభవార్త చెప్తారు కావచ్చు అని చెప్పి వాళ్ళు ప్రతి పండగకి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అసలు ప్రభుత్వానికి ఒక చీమ కుట్టినట్టుగా కూడా కావట్లేదు. అధికారులకు కనీసం మొద్దు నిద్ర వీడట్లేదు. అరే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లక్షల మంది అవస్థలు పడతా ఉన్నారు. 6 నెలలుగా జీతాలు రావట్లేదు. వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు పాలవుతూ ఉన్నాయి. మరి ఎందుకు, ఏం జరుగుతుంది? ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోతే వృధా ఖర్చు ఎందుకు పెడతా ఉన్నారు? కోట్ల రూపాయలను వృధా ఎందుకు పెడతా ఉన్నారు? ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మన వాళ్ళే కదా, మన రాష్ట్రం నడుస్తుందంటే వాళ్ళ వాళ్ళేనే కదా. మరి వాళ్ళ ఉద్యోగులు రెగ్యులైజ్ చేసి వాళ్ళకు ఒక భద్రత కల్పించి జీతాలు పెంపు చేస్తే అయిపోతుంది కదా. ప్రభుత్వం ఎందుకు చేయట్లేదా పని? ఎందుకంటే మీ దగ్గర అధికారమే ఉన్నది కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి మాట మరి ఎందుకు అమలు చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. ఎప్పుడు వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులైజ్ చేస్తారు? ఈ ఏజెన్సీ సిస్టాన్ని ఎప్పుడు రద్దు చేస్తారు? ఏజెన్సీ సిస్టమ్ వల్ల చాలా నష్టపోతా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. దయచేసి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇవాళ ఏజెన్సీ సిస్టమ్ వాడు వాళ్ళ నోటికాడే బుక్క లాక్కుని తింటా ఉన్నాడు వాడు. సో వాడిని రద్దు చేయండి. ఫస్ట్ వాడిని మొత్తం క్లోజ్ చేయండి, వాడిని పాతి పెట్టండి వాడిని. అంటే మీరు బయట చెప్తారు కదా అక్కడిక్కడ మొత్తం పేగులు తీస్తా మెడలు వేసుకుంటా అని చెప్పి, ఈ ఏజెన్సీ సిస్టమ్ మొత్తం వాడిని మెడ నరికి దాన్ని తీసి అక్కడ పడేయండి. అసలు ఎవడు వాడు? వాళ్ళ కష్టాలని వాడిట్లా తింటాడు? అరే వాళ్ళది కదా సొమ్ము, వాళ్ళు కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి చెందాల్సినటువంటి డబ్బులు. సో మరి వాడికి ఎట్లా ఇస్తారని మీరు? వాడు 25,000 రూపాయలు తిని వాళ్ళకి 10-12,000 ఇస్తాడా? ఇది పద్ధత? ఇది న్యాయమా? ఇది అంటే ముఖ్యమంత్రి గారు దీనికి కనీసం ఆలోచన చేస్తూ ఉన్నారా మీరు? ఇవాళ ఎంత నష్టపోతా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఎవడు అసలు ఆ ఏజెన్సీ సిస్టమ్ వాడు ఎవడు? అసలు వాడికేంది పెత్తనము? ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసి వాళ్ళ జీతాలు పెంపు చేయండి, వాళ్ళకు ఒక భద్రత కల్పించండి, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. 6 నెలలుగా జీతాలు రాకపోతే కుటుంబం ఎట్లా నడుస్తుంది? ఆ ఉద్యోగి జీవితం ఎట్లా ముందుకు పోతుంది? ఒక నెల జీతం రాకపోతే ఒక రోజు 2 రోజులు అటు ఇటు అయితేనే మాకు నానా అవస్థలు పడతాం. ఈఎంఐలు కట్టుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలి, రూమ్ రెంట్లు కట్టుకోవాలి, ప్రతిదీ ఉంటుంది కదా. మరి ఉద్యోగుల గురించి ఎందుకు కనీసం ఒక ఆలోచన లేదు ప్రభుత్వానికి? వాళ్ళు ఎంతమంది అధికారులను కలిసి ఏం చేసినా కూడా ఏ స్పందన లేదట. మరి ఎక్కడ మొద్దు నిద్రపోతా ఉన్నారా ఊడ్చుకొని పోయిర్రా? అరే ఇంకా ఇంత చెప్తా ఉంటే, ఇన్ని లెటర్లు రాస్తా ఉంటే ఎక్కడ పోయారు? అరే రేవంత్ రెడ్డి గారికి లేదా కనీసం చిత్తశుద్ధి లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన? వాళ్ళు మన ప్రజలే కదా, 4 నుంచి 5 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి కదా అవి. మరి వాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే ఎట్లా మీ ప్రభుత్వం? వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎట్లా? ఎన్నిసార్లు చెప్తారు మీకు వాళ్ళు? ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా ప్రభుత్వానికి? ఈ ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి ఫస్ట్. ఏజెన్సీ సిస్టమ్ వల్ల వాళ్ళు నాశనం అవుతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. వాళ్ళు పడే కష్టానికి 20-25,000 జీతాలు 30,000 జీతాలు ఇవ్వాలి. 10-12,000 జీతం ఇస్తే ఏజెన్సీ సిస్టమ్ వారికి ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వాన్ని మేము తప్పు పట్టట్లేదు, జీతాలు మీరు ఇస్తా ఉన్నారు. కానీ ఏజెన్సీ సిస్టానికి ఇవ్వడం వల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగి దగ్గరికి వెళ్ళేసరికి అది 12,000-15,000 రూపాయలు పోతా ఉన్నాయి. వీడి మధ్యలో 5,000-7,000 రూపాయలు వీడు తింటా ఉన్నాడు. సో వాడికి ఎందుకు ఇచ్చేది? అసలు వాడు ఎవడు? వాడు ఏం చేయనప్పుడు వాడికి ఎందుకు ఇస్తా ఉన్నారు? మీరే వాళ్ళని ఆధార్లతో ఏదో లాగిన్ చేయించి వాళ్ళని మీరు ఒక సెక్యూరిటీగా ఒక యాప్ పెట్టి అందరినీ కూడా ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుని వాళ్ళ ఉద్యోగాలంతా కూడా రెగ్యులరైజ్ చేసి జీతాలు పెంపు చేయండి. ప్రభుత్వం చేస్తే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. రేవంత్ రెడ్డి గారితో సాధ్యం అవుతుంది అని చెప్పి చాలా మంది కూడా నమ్మకం పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్నారు. మరి వాళ్ళ ఆశ లోపల, వాళ్ళ నమ్మకం లోపల ఎందుకు మట్టి కొడతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నాం. ప్రతిరోజు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మెసేజ్లు చేసి, ఫోన్లు చేసి, అన్న జీతాలు పడతలేవు, 6 నెలలు అయింది, ఎట్లా బతకాలి, ఏంది మా పరిస్థితి, రోడ్డున పడతా ఉంది మా బతకని చెప్తా ఉంటే మాకే కనికరం మాకే పాపం అనిపిస్తా ఉంది. అసలు అరే ఇంత దారుణం ఉంటుంది ఎక్కడన్నా? అరే ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు కదా వాళ్ళు. ప్రభుత్వం ఇవాళ నడుస్తుందంటే వాళ్ళ వల్లనే కదా. హాస్టల్లో గేట్లు ఓపెన్ అవుతా ఉన్నాయంటే వాళ్ళ వల్లనే, పాఠశాలలో గేట్లు ఓపెన్ అవుతా ఉన్నాయంటే వాళ్ళ వల్లనే, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆసుపత్రులు ఇంకా వేరే ఆఫీసులన్నీ కూడా ఓపెన్ అవుతా ఉన్నాయంటే వాళ్ళు కదలంది కాదు కదా. వాళ్ళు పొద్దుగాల లేచి ఇంత తినకుండానో వస్తూ ఉన్నారు బయలుదేరి వాళ్ళ విధుల్లోకి. వాళ్ళు మళ్ళీ సమయానికి విధుల్లోకి రాకపోతే వాళ్ళ పైన వేటు పడుతుంది, వాళ్ళ ఉద్యోగాల పైన వేటు పడుతుంది అని అధికారులు మాత్రం మొద్దు నిద్రపోవచ్చు. వాళ్ళు సోమరిపోతులు లేక సమయానికి రాకుండా ఇష్టం వచ్చినప్పుడు అడ్డగోలుగా రావచ్చు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం 5-10 నిమిషాలు లేట్ అయితే వాళ్ళ ఉద్యోగాలు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఉద్యోగానికి భద్రత లేదు, సమయానికి జీతము రాదు. మరి ఎట్లా బతకాలి వాళ్ళు?
6 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఏజెన్సీ సిస్టానికి మీరు మొత్తం కూడా వాడి చేతిలో ముల్లె పెడితే మరి వాళ్ళకేంది ఇచ్చేది? వాడు ఎవడు అసలు ఇవ్వడానికి? ఏజెన్సీ సిస్టాన్ని ఫస్ట్ రద్దు చేయండి. వాడేంది తినేది అంటా ఉన్నాను నేను. అరే ప్రభుత్వం ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 8-10 గంటలు బయట అయితే 8 గంటలు పనిచేస్తారు నార్మల్గా, కానీ వాళ్ళు 10 నుంచి 12 గంటలు కష్టపడతా ఉన్నారు. 10 నుంచి 12 గంటలు కష్టపడితే వాళ్ళకి 10-15 వేలు ఇస్తే ఏం చాలుతాయి? ఏజెన్సీ సిస్టమ్ వాడికి ఎందుకు మీరు ఇచ్చేది? డైరెక్ట్గా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అకౌంట్స్ ఖాతాలు తీసుకొని వాళ్ళ ఖాతా లోపల డబ్బులు ఇస్తే అప్పుడు వాళ్ళు కాస్త బాగుపడతారు. అప్పుడు ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసినట్టు అవుతుంది. వాళ్ళ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి, వాళ్ళకు భద్రత కల్పించండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇవాళ లక్షల కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నాయి. లక్షల కుటుంబాలు ప్రభుత్వం పైన భారం పెట్టుకున్నాయి. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నాము, లక్షల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆలోచన చేయండి, వాళ్ళ జీతాలు పెంపు చేయండి, ఉద్యోగాలకు భద్రత కల్పించండి, ఏజెన్సీ సిస్టాన్ని ప్రత్యేకంగా రద్దు చేయండి. మేము వేడుకునేది అదే మా తరపు నుంచి. ఈ ఏజెన్సీ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి. వాడెవడో తింటా ఉన్నాడు వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళ పైసలని వాడు ఎట్లా తింటాడు? వాడు తినడానికి అసలు వానికి హక్కు ఎట్లున్నది? ఏజెన్సీ సిస్టాన్ని మొత్తం కూడా రద్దు చేయాలి ప్రభుత్వం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. సమయానికి జీతం వేయండి, వాళ్ళకు సమానంగా వేతనాలు సమయానికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇవాళ చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి మేము కూడా వేడుకుంటా ఉన్నాం. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.